థర్డ్ రౌండ్ లో ఏంటంటే ఇక్కడ మీకు ఒక ఈటీవీలో ఉండే సీరియల్ పాటలు వినపడతాయి అన్నమాట. ఓకే, కొత్తవి పాతవి అన్ని కలిపి. ఫస్ట్ క్వశ్చన్ అడిగే ముందు ఒక పాట ప్లే అయ్యింది. ఆ పాట ఏ సీరియల్ అయితే ఉందో దానికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాం. సో నేను క్వశ్చన్ అడిగిన తర్వాత ఏ టీం కి అయితే ఆన్సర్ తెలుసో ఆ టీం వచ్చి బజర్ ప్రెస్ చేయాలి. ఇక్కడ ఏ టీం అయితే ఫస్ట్ బజర్ ప్రెస్ చేస్తారో వాళ్ళకి ఆన్సర్ చెప్పే అవకాశం ఉంటుంది. సో నొక్కిన వాళ్ళే వెంటనే ఇమీడియట్ చెప్పాల్సిన అవసరం లేదు. వెనక్కి వెళ్ళి మీ టీమ్ తోని కావాలంటే డిస్కస్ చేసుకుని 10 seconds టైం లోని ఒక ఆన్సర్ చెప్పాలి. ఫస్ట్ చెప్పిన ఆన్సర్ నేను తీసుకుంటా. ఇన్ కేస్ అది రైట్ అయితే మీకు పాయింట్స్ వస్తాయి, రాంగ్ అయితే పాయింట్స్ రావు. రైట్ చెప్పారంటే మీకు పాయింట్ ప్లస్ ఆపోజిట్ టీం నుంచి ఎవరన్నా ఎలిమినేట్ చేయొచ్చు. రాంగ్ చెప్పారంటే మీ టీం నుంచే ఎలిమినేషన్ జరిగింది. Am I clear? Okay. So can we have the first song please? అందం అందం జీవన సుమగంధం మరులు గొలిపే మధుర మకరందం అవని పైన అంతులేనిది ఆనందం. So here comes my question. ఇప్పుడు ఈ పాట ఏదైతే ప్లే అయిందో అది యాజ్ ఇట్ ఈస్ గా పాడాలి. సాంగ్ అంతా పాడాలా? అది ఎక్కడ దాకా ప్లే అయిందో అక్కడ దాకా అది పాడాలి. ఎక్కడ దా ప్లే అయిందో మాకెళ్ళి తెలుస్తుంది. మరి వెళ్ళకపోతే మీరు ఎలిమినేట్ అవుతారు. మేము ముందు చెప్పాలి అది. సరే పాడండి. అందం అందం మన జీవిత మకరందం అందం అందం బంధం నా జీవిన మకరందం అంటే అక్కడ వరకు వచ్చు. Absolutely wrong answer. So that's a wrong answer and it's elimination time. So you can eliminate anyone from the team. సెకండ్ వన్ తినా మీరంట సెకండ్ వన్. అని మా టీం వాళ్ళు ఆన్సర్ చెప్పలేదు, తెలివిగా డెసిషన్స్ కూడా తీసుకోలేదు. మీలాంటి వాళ్ళు నీ టీం వాళ్ళు. So can we have the second song please? మై క్వశ్చన్ ఈస్, ఈ సీరియల్లోని ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు, వారి పేర్లు ఏంటి? కిన్నెర గారు అండ్ యమున గారు. కిన్నెర గారు అండ్ యమున గారు. దాట్స్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. So it's time for elimination. ఏకనాథ్ ఎలిమినేట్ చేయకండి. ఎవరండి? సంజీవ్ గారు. సారీ బ్రదర్. థర్డ్ సాంగ్ ప్లీజ్. సీరియల్ పేరు తెలుసా మీకు? సీరియల్ పేరు శతమానం భవతి. శతమానం భవతి. యా, శతమానం భవతి. సో హియర్ కమ్స్ మై క్వశ్చన్. ఈ సీరియల్ ఈ టీవీలో ఎన్నింటికి వస్తుంది? లేదు మీరు బజర్ కొట్టలేదు, మనకు అవకాశం రాదు. చెప్పండి 6:30. 6:30. 6:30 ఏంటి? 6:30 అంటే మార్నింగ్ ఉంటది, ఈవినింగ్ ఉంటది అండి. 6:30 అదే చెప్పాలి. 6:30 PM. 6:30 PM is absolutely right answer. Now it's elimination time. మీ ఇష్టం, మీకు ఎవరు నచ్చితే వాళ్ళని. గిరి గారు నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా. నెక్స్ట్ 2 మీరు చెప్పాలి. నెక్స్ట్ 2 లో ఒకటి చెప్పినా మీరు విన్ అవుతారు. సో హియర్ కమ్స్ యువర్ నెక్స్ట్ సాంగ్. అంతరంగాలు అనంత మానస చదరంగాలు,
అంతే ఎరగని ఆలోచనల సాగరాలు. సో హియర్ కమ్స్ మై క్వశ్చన్. సీరియల్ తెలుసు కదా, అంతరంగాలు, వెరీ వెరీ సూపర్ హిట్ సీరియల్. ఈ సీరియల్ లోని ఒక సీనియర్ సినిమా యాక్టర్ చేశారు, ఆయన పేరేంటి? శరత్ బాబు గారు. శరత్ బాబు గారు ఈస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. ఓకే, సో ఇట్స్ ఎలిమినేషన్ టైం. విజయ ఆడజన్మకు ఎన్ని శోకాలో. ఇది ఎవరైతే ఆన్సర్ చేస్తారో ఆ టీమే ఈ ఎపిసోడ్ విన్నర్స్. సో కెన్ వి హావ్ ద సాంగ్ ప్లీజ్? క్షణం క్షణం కుశలం పదం పదం భయాస్పదం స్వప్నమే నీ గమ్యమా సత్యమే ఆ శూన్యమా విధి వంచిత. సో అన్వేషిత సీరియల్ ఆ టైంలో ఒక ఊపు ఊపిన సీరియల్ ఇది. ఈ సీరియల్ లో హీరోయిన్ గా యాక్ట్ చేసిన యాక్ట్రెస్ ఎవరు? అన్వేషిత సీరియల్ లోని హీరోయిన్ గా యాక్ట్ చేసిన యాక్ట్రెస్ ఎవరు? చెప్పరా రే, చెప్పరా చెప్పరా. 5 ఆవిడ చాలా పాపులర్ సీరియల్ 4 యాక్టర్. 3 పల్లవి గారా? 2 అమేజింగ్. 1. పల్లవి గారు అని చెప్పారు. పల్లవి గారు ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ యమున గారు. ఓకే, బోత్ ద టీమ్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే, కంగ్రాచులేషన్స్ 17 టీమ్. మారు ముంత చోడు చింత